మసాలా చెక్కలు తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, చక్కగా మనకి ఒక వారం రోజుల పాటు నిలువ ఉండే మసాలా చెక్కల్ని ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం. కావాల్సిన పదార్థాలు శనగ, మనకి అందులో మెయిన్ పెసరపప్పు అది హైలైట్. పప్పులు ఏదన్నా కూడా చెక్కల్లోకి బాగుంటుంది. స్టార్ట్ చేద్దాం మరి. సో డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసి ఆయిల్ చేసేసుకుంటాం. సో ఇప్పుడు చెప్పండి మ్యాటర్ ఏంటి? ఫస్ట్ మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. ఫస్ట్ పిండి వేసుకుందాం, వరిపిండి. వరిపిండి, బియ్యం పిండి. వరిపిండి, బియ్యం పిండి, సాల్ట్, కొంచెం బటర్ వేసుకుందాం. ఫస్ట్ కలుపుకుందాం ఇట్లా. కానీ మెయిన్ పిండి వంటలు చేసుకున్నప్పుడు ఊరిని మిస్ అవుతూ ఉంటారు. అవునండి, నిజం. ఇప్పుడు వస్తూ ఉంటారా ఏదన్నా ఒకళ్ళ ఇంట్లో పిండి వంటలు, పెళ్లికి సంబంధించి ఏమన్నా వంటలు అది భారీగా పిండి వంటలు చేయాలనుకున్నప్పుడు అక్కడ వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి చేస్తూ ఉంటారు. మేము చిన్నప్పుడు 10 కిలోలు చేసేవాళ్ళం కదా. అప్పుడు ఒకరింట్లో ఒకరు చేసుకునే వాళ్ళం. ఇప్పుడు 2 కిలోలు చేస్తే ఎక్కువైపోతుంది. తింటలేరు అసలు. అవును. తర్వాత జీలకర్ర వేసుకుందాం. పెసరపప్పు వేసుకుందాం. ఓకే, నానబెట్టుకున్న పెసరపప్పు. కొంచెం కారం వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం పసుపు చిటికెడు. ఇంట్లో వేసుకున్న గరం మసాలా. కొత్తిమీర వేసుకుందాం. ఓకే, కరివేపాకు వేసుకుందాం. కొంచెం చింపి వేసుకుంటే బాగుంటుంది. అవును. ఏమన్నా మీరు పౌడర్స్ ఇంట్లోనే తయారు చేసుకుంటారా? ఇట్లా అన్ని హోమ్ మేడ్. నాకేమి బయట నుంచి తెచ్చిన టేస్ట్ అనిపించదు. అంటే మీ అత్తగారు అందరూ కలిసే ఉంటారా? అందరం కలిసే ఉంటాం. ఓకే, జాయింట్ ఫ్యామిలీ. అంటే జాయింట్ ఫ్యామిలీ అంటే ఇక మా అత్తమ్మ మా దగ్గరనే ఉంటుంది. ఇక నాకు ఆమెకు మంచి బాండింగ్ ఉంటుంది. అవునా? ఓకే. పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేవారు అత్తమ్మ, ఇప్పుడు ఎలా ఉన్నారు? నా పెళ్ళైన కొత్తలో నాకు అసలు ఏం పని రాకపోతుండే. ఇక వాటర్ వేసుకుందాం, కలుపుకుందాం. ఇక అత్తమ్మ అన్ని వంటలు చేస్తుండే నేను లేచే వరకు. చాలా బాగా చూసుకుంటుండే. ఓకే. ఇప్పుడు అంటే మీ వారు ఒక్క ఆయనేనా, ఇంకా పిల్లలు ఉన్నారా మీ అత్తగారికి? 3 ఉన్నారు ఇంకా. ఓ, 3. అమ్మాయిలా అబ్బాయిలా? 3 అబ్బాయిలు ఉన్నారు, 3 అమ్మాయిలు ఉన్నారు. ఏంటి మొత్తం 6 సంతానం? 6 సంతానం. ఓకే, చాలా పెద్ద ఫ్యామిలీలోకి వచ్చారు మిమ్మల్ని మీ ఇంట్లో. అవునండి. ఓకే, పిండి కలుపుకోవడం పూర్తయింది కదా. ఇప్పుడు దాన్ని ఒత్తుకోవాలంటే పేపర్ కావాలి కదా, బటర్ పేపర్. ఇదిగో పూరి ప్రెషర్లో కూడా చాలా ఈజీగా చేసేస్తారు. చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. కొంచెం చేసుకోవాలనుకుంటే తొందర ఈవినింగ్ స్నాక్ చేసుకోవాలంటే ఇట్లా ఈజీ అనమాట. అంత అన్నీ ఎందుకు అన్నట్టు కొంచెం తిన్నామంటే ఎక్కువ తెక్కలు అన్నట్టు. అంతే. మనం ఏం చేస్తున్నాం చెప్పండి అరగడానికి? కొంచెం బటర్ రుద్దుకోవాలి, లేదంటే ఆయిల్ రుద్దుకోవచ్చు, మన ఇష్టం అది. పల్సగా ఉంటాయా, మందంగా ఉంటాయా? పల్సగానే ఉండాలి. ఓకే, ఈ సైజులోనా? ఈ సైజు వేసేస్తా. ఓకే శ్రావణి, అయిపోయినట్టే కదా? అయిపోయినాయండి. గుల్లగా అనిపిస్తున్నాయి కదా, గలగల గలగల సౌండ్.
వేడివేడిగా మసాలా చెక్కలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మసాలా చెక్కలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రైకి సరిపడా, బియ్యం పిండి 1 కప్పు, వెన్న 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నానబెట్టిన పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. మసాలా చెక్కలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి, ఉప్పు, వెన్న వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో జీలకర్ర, నానబెట్టిన పెసరపప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా పొడి, కొత్తిమీర, కరివేపాకు వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకొని బటర్ పేపర్ కి వెన్న రాసి కలిపి పెట్టుకున్న ముద్దని చిన్న ఉండలుగా తీసుకుని బటర్ పేపర్ పై వేసి చెక్కలా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మసాలా చెక్కలు రెడీ.